విజయవాడ నగరం అంటే అది ఆర్థిక రాజధానిగా అనేక ప్రాంతాలకి అంటే ఈ మధ్య కూడా అది విద్యా రాజధానిగా ప్లస్ అనేక కార్యక్రమాలకు రాజధానిగా పేరుగంచిన విషయం తెలిసింది. దీన్ని అనుసరణ చేసేది గత కొంతకాలంగా కొంతమంది స్పా సెంటర్ మసాజ్ సెంటర్ ఉన్నాయి. క్రాస్ మసాజ్ అంటే మా ఆడకి మక్కే ఆడ చేసే విధంగా స్పా సెంటర్ను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం సిపి గారి ఆధ్వర్యంలో కాంతిరాజు నగర్ ఆధ్వర్యంలో దాదాపు 200 పైగా స్పా సెంటర్లను దాడులు జరిపి వాళ్ళ నుంచి మొత్తం తరిమేయడం జరిగింది. కానీ జనాలందరూ అప్పుడు అనుకున్నారు కదా విజయవాడ స్పా సెంటర్ లేవు అని అనుకునే క్రమంలో తర్వాత మెల్లగా మళ్ళీ రావడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది జర్నలిస్టుల సహకారంతో కూడా ఇక్కడ స్పా సెంటర్లో నిర్వహిస్తున్నట్టు కూడా బాగా తెలిసింది. అదేవిధంగా ఈ స్పా సెంటర్ ముసుగులు అనేక అనైతిక కార్యక్రమాలు అంటే వ్యభిచారం జరుగుతూ ఉంది. కొంతమంది విదేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనేక మంది మహిళల్ని ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి శాలరీస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళతో వాళ్ళ దగ్గర సంపాదన మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకొని అందులో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని కూడా గతంలో అనేక ఫిర్యాదులు వచ్చింది. అందులో భాగంగా కొంతమంది అంటే అప్పుడు మేము 99 టీవీలో చేస్తున్నాం వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. మేము స్టింగ్ ఆపరేషన్లో చాలా దారుణమైన విషయాలు వెలుగు చూసాయి. అప్పుడు మేము చేసిన ఆ కార్యక్రమానికి దాదాపుగా విజయవాడలో ఉన్న దాదాపు 200 సెంటర్ల పైన దాడులు చేసి మొత్తం ముంచారు శ్రీ కాంతిరాణ గారు. నేడు ఇంకా మరలా ఇంకా చాలా మంది అంటే చాలా మంది సహకారంతో అంటే అందులో ప్రభుత్వాన్ని కూడా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఇందులో కొంతమంది జర్నలిస్టు కూడా ఉన్నారని చెప్పి అన్నారు. మీకు తెలిసిన డీజీపీ ఆయన యొక్క ఆదేశాలతో ఎస్సీపీ వాళ్ళు దాదాపు 62 మంది సిబ్బందితో 10 బృందాలుగా విడిపోయి విజయవాడలో రాజరాజులపేట, గాయత్రి నగర్, అదేవిధంగా తులసినగర్ ఆ పరిసర ప్రాంతాల్లో దాడులు జరిపారు. అందులో దాదాపు 24 మంది మహిళలు పట్టుబడ్డారు. అదేవిధంగా 5 మంది వ్యక్తులు కూడా పట్టుబడ్డారు. 5 కార్యనిర్వాహకులపై వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ నగరంలో ఎస్ఈబి దాడులు కలకలం రేపుతుంది. ఈ దాడులను 62 మంది ఎస్ఈబి అధికారులు 10 బృందాలకు ఏర్పడి ఈ దాడులు చేసినట్టు తెలుస్తుంది. డీజీపీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క దాడులను చేసినట్టు వారు చెప్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ నగరం అంటేనే అది దాదాపు నేడు రాజధానిగా ఆర్థిక రాజధానిగా ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ యొక్క ప్రాంతాల్లో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని గత కొంతకాలంగా స్పా సెంటర్ల పేరుతో మసాజులు అంటే క్రాస్ మసాజులు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసే విధానాన్ని తీసుకొచ్చి విపరీతంగా అక్రమ ధనార్జనకి పాల్పడుతున్నాడు. వాళ్ళు ఈ స్పా ముసుగులో ఈ వ్యభిచారం అనేది బాగా జరుగుతుంది. కొంతకాలంగా ఒక 5-6 నెలల క్రితం కూడా ఇదే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుందని చెప్పేసి అంటే అప్పుడు మేము ఇంకా వేరే ఛానల్లో పనిచేస్తున్నాము. మా దృష్టికి వచ్చింది. ఆ దృష్టికి రావడంతోనే మేము దాన్ని ప్రసారం చేసాము. ఎందుకంటే మేము మొత్తం దానికి సంబంధించిన మా స్ట్రింగ్ ఆపరేషన్ చేసాము. ఆ స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా ఆ స్పా నిర్వాహకులు వాళ్ళందరూ పట్టుబడ్డారు. అందులో కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసినాయి. ఏంటంటే దాదాపుగా ఆ యొక్క స్ట్రింగ్ ఆపరేషన్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా తెలిసే ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో కనుక జరుగుతూ ఉంటే ఆ ఏరియాలో ఉన్న పోలీసులకి కంపల్సరీగా తెలియకుండా ఉండదు. ఇది విజయవాడ నగరంలో ఉన్న ప్రధానంగా ఎక్కువ శాతం ఈ యొక్క మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవి ఎక్కువ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మాచవరం పోలీస్ అంటే సిద్ధార్థ కాలేజీ, మొగలరాజపురం, తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చిన కూడా హాస్టల్స్ లాంటివి ఉన్నాయి. వాళ్ళని ఆకర్షించేందుకు ఎక్కువ శాతం అక్కడే ఎక్కువ స్పా సెంటర్లో వెలుస్తున్నాయి.
వెలిసి అక్కడ ఆ ప్రాంతాల స్పా సెంటర్లు పెట్టి ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విషయం ఏంటంటే గతంలో కూడా ఒక ఒక దినపత్రికలో వచ్చింది. ఒక స్పా సెంటర్ నిర్వాహకుడు ఒక పోలీస్ అధికారి యొక్క తండ్రి అని కూడా తెలిసింది. కానీ తర్వాత ఆ యొక్క పేపర్లో కూడా వేసిన సంగతి అందరికీ తెలిసింది. కానీ తర్వాత ఏమైందో విషయం మాత్రం తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇందుట్లో చాలామంది కొంతమంది పోలీసు వారికి కూడా ఈ విషయం తెలుసుంటుందని, జర్నలిస్టులకు కూడా తెలుసుంటుందని తెలిసింది. అందుట్లో వీళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తారని తెలిసి డీజీపీకి ఆ విషయం తెలిసి వెంటనే తను ఎస్సీబీ అధికారులతో ఎవరికి తెలియకుండా ఎస్సీబీ అధికారులు 62 మందితో 10 బృందాలకు ఏర్పడి పెనమలూరు, సిద్ధార్థ నగర్, పెన్మేర్ పాలిక్లినిక్ రోడ్, రాజరాజపేట తదితర ప్రాంతాల్లో మొత్తం 10 స్పా సెంటర్ల మీద ఈ దాడులు నిర్వహించారు. దాదాపు ఒక 27 మంది, ఒక 25 మంది 27 మంది మహిళలను వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు వివిధ దేశాలకు చెందిన కొంతమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే వివిధ రాష్ట్రాల నుంచి చెందిన మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి పూర్తి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించారు. అదేవిధంగా ఒక 25 మంది దాకా బిటులను కూడా వాళ్ళు అరెస్ట్ చేసినట్టు చెప్తాను. ఆ స్పా నిర్వాహకులు అయిన ఒక 5 మీద మాత్రం కేసు నమోదు చేశారు. విజయవాడలో గతంలో మేము స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో అప్పుడు సిపి కాంతి రాణా యొక్క ఆదరణ జరిగింది. దాదాపు 200 మంది స్పా సెంటర్ నిర్వాహకులు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి దాదాపు అందరూ పారిపోయారు, ఎవరూ లేకోకుండా పారిపోయారు. అయినా కానీ కొంతమంది యొక్క వ్యవస్థల యొక్క తోడ్పాటుతో మరలా వాళ్ళు ప్రవేశించి మళ్ళీ నిరాకటంగా జరుగుతూ ఉంది. దీన్ని అదుపులో పెట్టాలని చెప్పేసి ఈ యొక్క విజయవాడ నగర ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఇటువంటి కనుక ముందు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్సీబీ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ వెంకట్రావుతో ఏవీబీ శ్రీనివాస్.